స్కూల్లో మనకి మొట్టమొదటిగా నేర్పించే పాఠం ఏంటి? ఏం చెప్తారు? ఆలు నేర్పిస్తారు. కూర్చో. అదే ఇంగ్లీష్ మీడియంలో అయితే ఏబిసిడీలు నేర్పిస్తారు. ఈరోజు మనం ఏబిసిడీలు నేర్చుకుందామా? మీరు మీ స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకున్న మీ టీచర్లు చెప్పిన ఏబిసిడీలు అఐఈలు లాంటి సబ్జెక్ట్ కాదు ఇది. కానీ బైబిల్ గ్రంథం మానవాళికి ఎలా ఆలు నేర్పిందో నేర్చుకుందాం మనం ఈరోజు. ఒక పెద్ద సమస్య క్రైస్తవులకే. ప్రస్తుతం మన 2 రాష్ట్రాలలో ఉన్న ఒక గొప్ప ఆపద మనకి ఏమొచ్చింది అని అంటే, నంబర్ 1 మత ఉన్మాదముతో ఉన్నవాళ్ళు క్రైస్తవులపై దాడులు చేయడం, చర్చిలపై దాడులు చేయడం, బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని నల్లట్ట పుస్తకం అని, బూతు పుస్తకం అని ప్రచారం చేయడం, యేసుక్రీస్తుని మరియమ్మని తిట్టడం, లేదా క్రైస్తవులు కనపడితే వాళ్ళని కొట్టడం, సువార్త చేసే వాళ్ళని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం. లోతు తన కూతురుతో పాపం చేశాడంట కదా, మీ దేవుడు దగ్గరుండి చేపించాడట కదా అనే క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు నేను బైబిల్ని నమ్ముకున్నాను, నా నిజ రక్షకుడుగా యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నాకు తెలిసింది బైబిల్లో లోతు అనే క్యారెక్టర్ కూడా ఒకటి ఉందని. నా విశ్వాసానికి లోతు క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అయినప్పటికీ వాళ్ళకి ముందు రోజుల్లో సమాధానం చెప్పాలి కాబట్టి చెప్దాం. ముందు మనం ఏబిసిడీలు నేర్చుకుందాం. ఈరోజు ఏబిసిడీలు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నోవాహు జలప్రళయం అత్యంత ముఖ్యమైనది. నోవాహు జలప్రళయం తర్వాత నోవాహు కుమారులు 3, హాము, షేము, యాఫెతు. ఈ హాము, షేము, యాఫెతులకి పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళకి పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత వీళ్ళు బాబేలు దగ్గర అంటే యూఫ్రటిస్ మరియు టిగ్రిస్ అనే 2 నదుల మధ్యలో ఉండే ఒక భూభాగము, అక్కడ బబులోను అనే ప్రదేశం, ఇంకా అప్పటికి దానికి బబులోన్ అనే పేరు పెట్టలేదు, కానీ తర్వాత కాలంలో బబులోన్ అయింది అది. దానికి ఆ ప్రదేశంలో ఇది బాగుంది అని చూసి ఇటుక రాళ్ళు తయారు చేసుకోవటం అప్పటికే వాళ్ళు నేర్చుకున్నారు. ఇటుక రాళ్ళతో గోడ కట్టాలంటే సిమెంట్ కావాలి. ఆ కాలంలో వాళ్ళకి సిమెంట్ టెక్నాలజీ లేదు కాబట్టి ఆ షీనారు అనే ప్రాంతంలో, ఇప్పుడు మనకి ఇక్కడ తవ్వితే నీళ్లు ఎలా వస్తాయో ఆ ప్రదేశంలో తవ్వకాలు చేస్తే రోడ్లు వేయటానికి డాంబర్ ఆ తారు వచ్చేది. ఆ డాంబర్ని పట్టి వాళ్ళు ఒక బాబేలు గోపురం కట్టుకుంటున్న సమయంలో దేవుడు వారి భాషలని తారుమారు చేయగా వాళ్ళు విడిపోయారు కదా. ఆదికాండము 10వ అధ్యాయము 11వ అధ్యాయము ఈ రెండిట్లో ఈ విషయాలు ఉంటాయి. ఇలా నోవాహు గారి సంతతి వాళ్ళు విడిపోయారు. ఎక్కడ విడిపోయారు? ఈ ప్రాంతంలో, మెసొపొటేమియా. ఈ ప్రాంతం నుంచి విడిపోయిన వాళ్ళు హాము, షేము, యాఫెతు సంతతి వాళ్ళు ఈ ప్రపంచంలో రకరకాల ప్రదేశాలకు వెళ్ళి ఆయా నాగరికత సివిలైజేషన్, నాగరికత అంటే నగర జీవితాలని జీవించడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు వ్యవసాయం చేయటం నేర్చుకున్నారు, వ్యాపార వర్తకాలు చేయటం నేర్చుకున్నారు, మంచి మంచి ఇళ్ళు కట్టుకోవటం నేర్చుకున్నారు, భాండాగారాలు అంటే స్టోర్స్, వీళ్ళు ఏవైతే పంటలు వేసుకున్నారో వాటిల్ని భాండాగారాల్లో పెట్టుకునేవాళ్ళు. తర్వాత వేరే దేశాలతో వ్యాపార వర్తకాలు కూడా చేసేవాళ్ళు, ఎడ్ల బండి మీద, ఒంటెల మీద పెట్టుకొని. అర్థమైందా? ఇలా ప్రపంచంలో 4 నాగరికతలు నోవాహు గారి జలప్రళయం ఏదైతే ఉందో నోవాహు గారి సమయంలో, దీని తర్వాత హాము, షేము, యాఫెతు వారి సంతతి నుండి వచ్చిన వారి పిల్లలు, హాము సంతతి ఈజిప్ట్లో, షేము సంతతి మెసొపొటేమియాలో అండ్ ఇక్కడ, ఆ తర్వాత యాఫెతు సంతతి ఈ ఏరియాలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఇలా రైట్, హామ్, జాఫెత్, షేమ్ ఇలా విడిపోయి వీళ్ళు ఇలా విస్తరించారు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు మొట్టమొదటిగా మెసొపొటేమియాలో ఉన్న, మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం? వీళ్ళ గురించి మాట్లాడుకున్నావా? వీళ్ళ అక్షరమాల అనేది లేదు, చిత్రలిపి ఉండేది. మెసొపొటేమియాలో ఉన్న సుమేరియన్లు కానీ,
బాబులోనియన్లు కానీ లేదా ఆ ఏలామీయులు కానీ మొట్టమొదటగా వాడిన లిపి చిత్రలిపి. ఇలా బొమ్మలు వేసుకునేవాళ్ళు. ఒక బొమ్మ పెడితే క, ఇంకొక బొమ్మ పెడితే డ గ డ్గ, ఇంకొక బొమ్మ పెడితే ఖడ్గం. అలా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఖడ్గం అని రాయాలంటే 3 బొమ్మలు వేయాల్సి వచ్చేది. ఇలా చిత్రలిపులు వచ్చాయి. దీన్ని క్యూనిఫామ్ అని అంటారు. ఇవి కూడా చిత్రలిపియే. ఇది ఏలామీయుల చిత్రలిపి. ఇలాంటి చిత్రలిపులు వాడారు మానవులు బిగినింగ్లో. కనపడుతున్నాయా క్లియర్గా? ఓకే. ఈ 4 నాగరికతలు ఏవైతే 1 2 3 4 ఈ 4 నాగరికతలు ఏవైతే ఉన్నాయో ఇవి నది పక్కనే, నదికి ఆనుకొని ఉంటాయి. ఎందుకంటే మరి మనం అభివృద్ధి చెందాలి అంటే నీళ్లు ఎంతగానో అవసరం. నీళ్లు లేనిదే మనం ఏమి చేయలేం. వ్యాపార వర్తకాలు ఎలా చేస్తాం? మనం మొట్టమొదటగా పంట పండించాలి. పంట పండించాలంటే నీళ్లు కావాలి. సో ఈ 4 కూడా నది నాగరికతలు అని అంటారు. మన భారతదేశానికి చెందిన నాగరికతను ఏమంటారు? సింధు నది నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇలా సింధు నది నాగరికత కన్నా జస్ట్ ముందు హాము సంతతి వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళి ఈజిప్ట్లో పిరమిడ్స్ కట్టుకున్నారు. వాళ్ళ చిత్రలిపి ఇది. కనపడుతున్నాయా బొమ్మలు? ఇది వాళ్ళ చిత్రలిపి ఇలా ఉండేది. సో ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు చిత్రలిపి ఉపయోగించింది. అయితే మళ్ళీ ఇక్కడికే వచ్చాం, రైట్? మన భారతదేశ ఉపరితలాన్ని చూద్దాం. మన భారతదేశము ఇక్కడ ఎత్తుగా హిమాలయాలతో కవర్ అయి ఉంటుంది. ఇది లోయ. ఈ లోయ ప్రాంతంలో సింధు లోయ అంటే ఇండస్ వ్యాలీ, సింధు లోయలో ఒక నాగరికత వచ్చింది. ఆ నాగరికత ఈ ఏరియాలో ఉండేది. ఈ ఏరియాలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నాం కదా. ఈ సింధు నది నాగరికతలో ఎన్నో ముఖ్యమైన పట్టణాలు కూడా ఉండేవి. ఆ ముఖ్యమైన పట్టణాలు హరప్ప, బానావాలి, రాఖీగడి, కాళీబంగన్, బిజ్నోర్, మెహర్గఢ్, మొహంజదరో, డోలావీరా, లోథాల్ ఇలాంటి ముఖ్య పట్టణాలు ఇవన్నీ కూడా. అంటే మనకి ఇప్పుడు భారతదేశంలో 6 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా. ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్. అలాగే ఆ కాలంలో కూడా వాళ్ళకి మెట్రో సిటీస్ ఉండేవి. వాళ్ళకి మధ్యలో వ్యాపార వర్తకాలు కూడా జరిగాయి. ఇలా గొప్ప గొప్ప సిటీస్ కట్టుకున్నారు వీళ్ళు, గొప్ప గొప్ప సిటీస్. ఆ కాలంలోనే అంటే నేటికి 5000 సంవత్సరాల క్రితం 2 అంతస్తుల బిల్డింగ్లో బతికేవాళ్ళు మన పూర్వీకులు, మన పితరులు. ఈ సింధు నది నాగరికతకు చెందిన వాళ్ళే మన భారతదేశ మూల నివాసులు, ఆదివాసులు, తొలి భారతీయులు, మన పూర్వీకులు మరియు తొలి నాగరిక భారతీయులు. ఇక్కడ దాకా అర్థమైందా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ తర్వాత చూద్దాం. తర్వాత ఈ సింధు నది నాగరికత వాళ్ళకు కూడా ఒక చిత్రలిపి ఉండేది. కానీ ఈ చిత్రలిపి ఈరోజు మనం రాస్తున్న అఆఇలు లేదా ఏబిసిడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం లేదు. సో ఈ లిపి ఎక్కడి నుంచో వచ్చింది. మనం నేడు రాస్తున్న ఈ అక్షరమాల జిలేబీల్లాగా రాస్తాంగా మనం. ఈ రకరకాల జిలేబీలు చేస్తాం మనం. ఎందుకంటే నేను నార్త్ ఇండియాలో 20 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు, మన సౌత్ ఇండియన్ లిపులంట రకరకాల జిలేబీల్లా కనపడతాయంట వాళ్ళకి. నేను అన్నాను, అవునరా మీవన్నీ జిలేబీలే కరెక్టే, మీరేమో తలెత్తి పైకి చూడలేరు, మీరు గీత గీసుకుంటారు పైన హిందీలో రాసేటప్పుడు, అసలు మీరు ఒక గీత గీసేస్తారు, ఇక పైకి చూడటానికి లేదు మీకు, ఎందుకంటే కింద మేమున్నాం, మీరు ఇట్లా కింద మాకెళ్ళి చూడాల్సిందే అని చెప్పేవాడిని నేను, రైట్? సో ఇలా సింధు నది నాగరికత 2 నదులు, ఒకటి ఇండస్ మెయిన్ రివర్, పక్కన గగ్గర్ హాక్రా అనేది ఎండిపోయింది. ఈ గగ్గర్ హాక్రా నది ఎండిపోతున్న కాలంలో ఆర్యులు అనేవాళ్ళు కొంతమంది మన భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చారు గుర్రాలను వేసుకొని. గుర్రం మన భారతదేశానికి చెందిన జంతువు కాదు.
మన భారతదేశానికి చెందిన జంతువు కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బంగాళాదుంప, ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం. బంగాళాదుంప మన భారతదేశానికి చెందింది కాదు. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ తెస్తే వచ్చింది. ఆడవాళ్ళకి గులాబీ పువ్వు అంటే ఎంతో ఇష్టం. గులాబీ పువ్వు మన భారతదేశానికి చెందింది కాదు. 13వ శతాబ్దంలో అరబ్బులు తెస్తే వచ్చింది మన భారతదేశానికి. అలాగే మరి ఈ టమాటాలు ఏం కానీ, పచ్చిమిరపకాయలు ఏం కానీ, ఇవన్నీ కూడా మన భారతదేశానికి చెందినవి కాదు. ఇవన్నీ పోర్చుగీస్ తెస్తేనే వచ్చాయి. అలాగే గుర్రాలు కూడా మన భారతదేశానికి చెందినవి కాదు. ఆర్యులు తెస్తే మన భారతదేశానికి వచ్చాయి. ఈ ఆర్యులు మన పూర్వీకులు ఎవరైతే, మన పితరులు మన పూర్వీకులు ఎవరైతే 2 అంతస్తుల మేడలు కట్టుకొని ఉండేవాళ్ళో ఆ మేడల్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి మన వాళ్ళ మీద యుద్ధానికి వచ్చి మన వాళ్ళని ఇలా భారతదేశంలో కిందకి నెట్టేశారు. ఈ ప్రదేశంలో ఇక్కడ ఉండే వాళ్ళని ఇక్కడికి నెట్టేశారు. అందుకనే మనం అందరం కూడా ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఉంటున్నాం. వచ్చారు వాళ్ళు ఆర్యులు, వచ్చి ఏం చేశారు, ఈ ఉత్తర భారతదేశంలో వారి వారి రాజ్యాల్ని వాళ్ళు స్థాపించుకున్నారు. వాళ్ళ రాజ్యాల పేర్లు ఎలా ఉంటాయంటే కురు, పాంచాల, కోసల, మల్ల, వృజ్జి, కాశీ, మగధ, వీటిని 16 మహాజనపదాలు అంటారు. అర్థమవుతుందా? మన భారతదేశ చరిత్ర సింధు నది నాగరికత నుంచి క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల వరకు ఎగ్జాక్ట్గా ఏమైంది ఎవరికి తెలియదు. ఎందుకు తెలీదు అంటే, మన పూర్వీకులు ఎవరైతే సింధు నది నాగరికతలో ఉండేవాళ్ళో వాళ్ళ చిత్రలిపి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఎలాంటి చరిత్ర రాయలా. అశోక చక్రవర్తి అని ఒక చక్రవర్తి మన భారతదేశంలోకి వచ్చాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యం పడిపోయి అది మౌర్య సామ్రాజ్యం అయినప్పుడు అశోక చక్రవర్తి వచ్చాడు. ఎప్పుడు? బీసీ 250. యేసుక్రీస్తు పుట్టే జస్ట్ 250 సంవత్సరాల ముందు. అర్థమవుతుందా? రైట్. ఈ అశోక చక్రవర్తి మొట్టమొదటిగా తను రాజైన తర్వాత రాజులు శిలాలేఖలు, శిలా పలకాలు, శిలా శాసనాలు రాయిస్తారు కదా. అశోకుడు రాయించాడు. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో శిలాశాసనాలు చేయించాడు. శిలాశాసనం చేయించాలంటే ఈలు వచ్చి ఉండాలి. అశోక చక్రవర్తి తన పరిపాలనా కాలంలో బిగినింగ్లో ఏ భాషని వాడాడు? ఏ లిపిని వాడాడు? అరమైక్. యేసుక్రీస్తు మాట్లాడింది ఏ భాష? అరమైక్ లిపిని వాడి అశోక చక్రవర్తి ఏం చేశాడు? కాంధార్ అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం దాకా కూడా ఈయన రాజ్యం విస్తరించి ఉండేది కాబట్టి ఈయన బిగినింగ్లో అరమైక్ భాషలో శిలాశాసనాలు చేయించాడు. ఇదిగోండి, ఇప్పుడు ఇంకొకటి కనపడుతుంది, ఇది కూడా అరమైక్ భాషే. తర్వాత ఇది కూడా అరమైక్ ఇన్స్క్రిప్షనే. ఇది తక్షశిలలో దొరికింది. తక్షశిల నేటి పాకిస్తాన్లో ఉంది. తరువాత కాలంలో అశోక చక్రవర్తి 2 భాషల్ని ఉపయోగించాడు, 2 లిపుల్ని ఉపయోగించాడు. పైన ఇక్కడ వరకు మీకు కనపడుతున్నది గ్రీక్, కిందున్నది అరమైక్. అశోక చక్రవర్తి 2 లిపులలో తన శాసనాలు రాయించాడు బిగినింగ్లో. ఫస్ట్ది అరమైక్, తర్వాత గ్రీక్. ఓకే. తరువాత కాలంలో అశోక చక్రవర్తి తన 12వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఆయన ఈ లిపి ఏదైతే కనపడుతుందో ఈ లిపిని వాడాడు. ఈ లిపి పేరే ధమ్మలిపి. ఏం లిపి? ధమ్మలిపి. ఈ ధమ్మలిపి అనేది ఏందో కాదు, ఈ మన హైందవ సోదరులు ఎవరైతే ధర్మము అంటుంటారో ఆ ధర్మము అనే పదం యాక్చువల్గా ప్రాకృత భాషలో దమ్మ. ఆ దమ్మనే తర్వాత కాలంలో సంస్కృతీకరణ చేసి సంస్కృతంలో ధర్మ అని అన్నారు. ఇది దమ్మలిపి. ఈ దమ్మలిపితో అశోకుడు, ఇది పైన ఉన్నది దమ్మలిపి కనపడుతుందండి, దీన్ని దమ్మలిపి అని అంటారు. జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఈ అశోక చక్రవర్తి చేయించిన శిలాశాసనాల్ని చదివాడు. ఈయన చదివి అప్పుడు మొట్టమొదటిసారి ప్రపంచానికి ఒక విషయాన్ని చెప్పాడు. మన భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు, పెద్ద కులం వాళ్ళు అశోక చక్రవర్తి యొక్క చరిత్రని మటుమాయం చేసేశారు. అశోకుడు అనే ఒక రాజు మన భారతదేశాన్ని పరిపాలించాడని,
ఆయన కాలంలో ఒక లిపి చాలా ప్రాచుర్యం అయిందని బయట ప్రపంచానికి తెలియదు. ఈ జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి ఈ అశోక చక్రవర్తి చెక్కించిన ఈ శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి చదివి, అశోక చక్రవర్తి అనే ఒక గొప్ప చక్రవర్తి మన భారతదేశంలో ఉండేవాడని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చెప్పిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్. భారతీయ లిపి యొక్క ఆవిర్భావము ఇది చుక్క పెట్టాడు. చుక్క పెడితే దమ్ అయింది. ఇది మా దమ్మ, లాగుడిస్తే లిపి దమ్మ లిపి. ఓకేనండి. ఇలా దమ్మ తంబ అని రాస్తుంది. ఇలా మన ఈలు ఇలా పుట్టాయి. అర్థమైందా? అశోక చక్రవర్తి కాలంలో ఆవిర్భవించాయని నేను అనట్లా, అశోక చక్రవర్తి కాలంలో ఫేమస్ అయ్యాయి. ఇది అశోక కాల్డ్ హిజ్ ఓన్ పిల్లర్ శిలాతంబే. బిగినింగ్ లో ఈ వరకే ఉండేది, ఈ ఉండేది కాదు, అదే ఉండేది, ఉండేది కాదు. ఇది మొట్టమొదటి మన భారతదేశంలోని అక్షరమాల. మీరు చూడండి, ఇక్కడ నేను తెలుగులో కూడా రాపిచ్చి పెట్టాను. ఈ ఉ ఏ ఓ అం అంతే. ఆహా లేదు. అహా అనే అక్షరం తర్వాత కాలంలో బ్రాహ్మణులు అద్భుత అని రాయాలంటే అహా కావాలి కాబట్టి పక్కన అహా పెట్టి పడేశారు. బిగినింగ్లో ఇవన్నీ లేవు. ఇవన్నీ కూడా చెప్తాను ముందు. నెక్స్ట్, ఇలా దమ్మలిపిలో గుణింతాలు. దమ్మలిపిలో గుణింతాలు ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? క్రీస్తు పూర్వం 250వ సంవత్సరంలో ఇలా శిలాశాసనాలు చేయించాడు అశోక చక్రవర్తి. ఈ సబ్జెక్టు మీ అందరికీ తెలియడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సబ్జెక్టు తెలిసిన వాళ్ళు ఎవరైతే క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నారో వారి పునాదుల్ని లేపేయచ్చు. ఎవరెవరైతే క్రైస్తవ్యాన్ని అవహేళన చేస్తున్నారో వాళ్ళ పునాదుల్ని పెకిలించవచ్చు. ఎందుకో నేను చెప్తాను చూడండి. ఇది మొట్టమొదటి భారతదేశంలోని లిపి. ఈ లిపి కన్నా ముందు ఇంకో వేరేది ఏది లేదు. దీన్ని తరువాత కాలంలో బ్రాహ్మీ లిపి అని బ్రాహ్మణులు పెట్టుకున్న పేరు. యాక్చువల్గా దమ్మలిపి అని అశోక చక్రవర్తి పెట్టాడు. ఈ లిపిని బ్రాహ్మణులు కైవసం చేసుకొని దీనికి బ్రాహ్మీ లిపి అని పేరు పెట్టారు. ఇలా జేమ్స్ ప్రిన్సెప్ అనే వ్యక్తి ఏ శతాబ్దంలో ఈ అక్షరం మారుతూ 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 ఎలా అయిందో చూపించాడు. మనం కూడా చూద్దాం. ఇదేం భాష? తెలుగు భాష. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇది మౌర్యుల కాలంలో అశోక చక్రవర్తి కాలంలోని కనపడుతుందా? ఇది ఈ కాస్త క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే కొంచెం మారింది. క్రీస్తు శకం యేసుక్రీస్తు పుట్టిన తరువాత క్రీస్తు శకం 1వ శతాబ్దంలో దీనికి ఒక తోక వచ్చింది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఈ తోక కాస్త వంపు వచ్చింది. తర్వాత 7వ శతాబ్దంలో ఈ వంపు పైకి లెగిసింది ఇక్కడ. తర్వాత చాళుక్యుల కాలంలో మెల్లిమెల్లిగా మారుతూ నేటి ఈలు అయ్యాయి. అర్థమైందా? నేడు మనం రాస్తున్న ఈలు అశోక చక్రవర్తి కాలం నుండి ఎలా మారుతూ వస్తున్నాయో అర్థమైందా?